సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. నా ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతా, ఏ ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుతా, ఆన్లైన్ యూట్యూబా, చాట్ జీపీటీయా, గూగులా, ఎట్లా ప్రిపేర్ అవుతానో అది మీకు చెప్తా. అయితే ఇప్పుడు చెల్లె గుడాలు ఉడకబెట్టింది, మమ్మీ తీసుకురమ్మన్నది. ఇవి ఇప్పుడు షాప్కి తీసుకెళ్తున్నా. బండి చూసినప్పుడు అయితే ఒక ఫీల్ వస్తుంది, ఎందుకంటే మేము చాలా సంవత్సరాల తర్వాత ఏదన్నా కొత్తది ఇంట్లోకి తీసుకొచ్చినాం అన్నట్టు. ఈ గ్యాప్లో మేము ఏది పర్చేస్ చేయలే. చూడొచ్చు, ఇది జస్ట్ యాక్టివా బేస్ మోడల్, బేస్ కాదు లేటెస్ట్ మోడల్. ఇక మమ్మీకి బాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చిన. ఆల్రెడీ అప్పటికెళ్ళి మార్నింగ్కి వెళ్ళి నేను ప్రిపరేషన్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రిపరేషన్ ఇక రేపు మార్నింగ్ మళ్ళీ 5 o'clockకి లేస్తా, అప్పుడు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నైట్, ఇప్పుడు 7:30 అవుతుంది. 1 o'clock దాకా ప్రిపేర్ అవుతా. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి లేస్తాను, ఎందుకంటే ఈరోజు ఓన్లీ 4 chapters చేయగలిగిన. 4 chapters ఓన్లీ రాయడం అవుతుంది అప్పటి నుంచి. నాదే ఏంటంటే, రాసిన అంటే 50% ఆన్సర్ నా ఆల్రెడీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఇంకొకసారి మార్నింగ్ జస్ట్ ఒక రివైజ్ చేస్తా అన్నట్టు. ఎక్కువ నేను సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటా. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటిది, దానికి కావాల్సిన సైడ్ హెడ్డింగ్స్ ఏంటిది, టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నా సార్ ఏవైతే ఇస్తాడో ఇట్లా అన్ని ఇట్లా హెడ్డింగ్స్ రాసుకొని ఏవేవైతే ఆన్సర్స్ రాసినో ఇట్లా మీకు చూపించినవి ఇందాక ఇవ్వండి. ఈ సెట్, అది సెట్ 1, దాని కింద సెట్ 2, అంటే చాప్టర్ 1 చాప్టర్ 2 అనుకోండి. అండ్ నేను ఎక్కువగా వాటర్ ఏం తాగా, చాలా తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసేది. ఇప్పటికైతే ఇది సెకండ్ బాటిల్. ఆల్రెడీ ఫస్ట్ బాటిల్ మొత్తం ఉడగొట్టినా, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ బాటిల్ ఇంత ఫుల్ ఉండే ఈంత ఉడగొట్టినా. ఇప్పుడైతే మొత్తం రాసే పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రిపరేషన్ పార్ట్. నేను ఓన్లీ 3 chapters రాసిన. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ ఏమో మా ఫ్రెండ్ రాసిండు, వాడు ఫొటోస్ పంపిండు. నేను డైరెక్ట్ అల్లకెళ్ళి చదివి, సపోజ్ ఇది క్వశ్చన్ అనుకో, ఇది క్వశ్చన్ అయితే ఇట్లా క్వశ్చన్ ముందు అర్థం చేసుకొని చిన్న ఒక దాని గురించి మీనింగ్ రాస్తాం, మిగతా మొత్తం గుర్తుపెట్టుకుంటా. మళ్ళీ క్వశ్చన్ అయితే ఇగో ఇవి సైడ్ హెడ్డింగ్స్, ఇవి ఒక పేపర్లో రాస్తా అన్నట్టు. అట్లా ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ ప్రిపేర్ అవుతాను నేను. ఇప్పుడు 3 chapters నోట్స్ అయితే నాకు అక్కడ ఉంది. నోట్స్ ఇన్ ద సెన్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్. ఆన్సర్స్ అన్ని ఈజీనే ఉన్నాయి, జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ హాల్లో ఏదో ఒక ట్రాయనికి వస్తుంది. పిన్ కూడా స్టక్ అయిపోతుంది, పాడైపోయింది ఎప్పుడో, చాలా పాతది. రెడీ, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్. 3 sets ఉన్నాయి, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. ఈరోజు నైట్ వరకు ఏం చేస్తా, మేబీ 1 o'clock లేదా 2 o'clock దాకా ఇవి ప్రిపేర్ అవుతా. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకొక చాప్టర్ ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతా. మ్యాక్సిమం 3 to 4 chapters ఈరోజు నైట్ వరకు ప్రిపేర్ అవుతా. రేపు మార్నింగ్ లేవంగానే 5 o'clockకి లేస్తా. ఏదో ఒక టైంలో లేచి ఇంకొక చాప్టర్ ఉంది, అది 4th chapter. దాంట్లో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి యూట్యూబ్లో క్లాస్ విని సైడ్ హెడ్డింగ్స్ రాసి టాపిక్ని చిన్నగా రాసి గుర్తుపెట్టుకుంటా అంతే. దాని తర్వాత కాలేజ్ ఎగ్జామ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ 10 o'clockకి స్టార్ట్ అయితే నేను ఇక్కడికి వెళ్ళి 9:45కి బయలుదేరుతాం. 15 minutes, చాలా దగ్గర, ఓన్లీ 7 kilometers. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, హైదరాబాద్ కదా, ట్రాఫిక్ ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 1 hour ముందు, లెట్సే 8:30 to 9:30, ఆ గ్యాప్లో 1 hourలో ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవుతా. 50 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నట్టు. ఒకసారి చూసుకుంటే, ఒకసారి పైన చూసుకుంటే, ఎందుకంటే ఈ పేపర్స్లో అయితే ఏమంటాం నాలెడ్జ్ ఉందో, ఈ పేపర్స్లో ఏమైతే ఉందో ఇవే ఆబ్జెక్టివ్ కూడా ఉంటాయి అన్నట్టు. ప్రిపరేషన్ పార్ట్ని ఇక పక్కకు పెడితే, టైం అయితే ఇప్పుడు 8 o'clock అవుతుంది, ఎగ్జాక్ట్ 8 o'clock. వండినాక తిని అప్పుడు కొంచెం రివైజ్ చేస్తా. అన్నం తిన్నాక మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తా. అండ్ నేను ఒక్కటే కోరుకుంటున్నా, రేపటి ఎగ్జామ్కి మార్క్స్ ఎక్కువ రాకపోయినాయి కాదు, ఖచ్చితంగా పాస్ అయితే అవ్వాలి. పాస్ కాలే అనుకో, ఇప్పుడు ఆల్రెడీ నా థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నడుస్తుంది. నెక్స్ట్ ఇంకో 3-4 monthsలలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అక్కడ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్రెడీ అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి ఉన్నాయి. స్టార్టింగ్కి వెళ్ళి మ్యాక్సిమం ప్రతి సెమిస్టర్ 1 లేదా 2 కూడా ఒకటే పడుతున్నాయి అప్పటి నుంచి. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఇంకొక బ్యాక్లాగ్ ఉంది, అది గ్రాఫిక్స్ ఎగ్జామ్, డ్రాయింగ్ ఎగ్జామ్. దాంట్లో చాట్ జీపీటీ పనికిరాదు, నా ఓన్ బ్రెయిన్ ఏది పనికిరాదు. అందుకే ఇప్పటిదాకా 3 సార్లు రాసినట్టున్నా. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఈ సెమిస్టర్లో 4th attempt అవుతుంది మళ్ళీ. అది ఐ హోప్ అది సార్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి. నేను సార్ని కూడా ఒకసారి మధ్యలో అడిగినా, సార్ ఇక డైరెక్ట్ మొహం మీదే అనేసిండు,
నువ్వు ఎంతైనా రాయరా, సప్లీ పడిన వాళ్ళని అయితే నేను క్లియర్ అయ్యా, డైరెక్ట్ 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో డైరెక్ట్ పాస్ చేసేస్తాను అన్నాడు. కానీ ఇక ఇప్పుడైతే సార్ ఈ సెమిస్టరే వెళ్ళిపోయినట సార్. సో దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ చేయలేకపోతే ఇక నెక్స్ట్ ఇంకో 2 సెమిస్టర్స్ రాసి వేస్ట్ అయిపోతాను. ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయిపోతే ఏముంటుంది కాలేజ్లో చేసేది. అండ్ ఐ హోప్ రేపటి ఎంఎల్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ రాకపోయినాయి కాదు, ఖచ్చితంగా పాస్ అయితే అవ్వాలి. నేను ఒక్కటి కూడా బ్యాక్లాగ్ పెట్టదలుచుకోలేను. ఇట్లాంటి క్రూషియల్ టైంలో అయితే అస్సలు పెట్టుకోలేను. ఫర్ టుడే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే కనెక్టెడ్ టు ద జర్నీ. డోంట్ మిస్ ద బ్లాగ్స్. బాయ్.